సింహాచలంలోని శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి గిరి ప్రదక్షిణ వేడుకల కోసం దేవాదాయ శాఖ ఏర్పాట్లను ముమ్మరం చేసింది. ఈ నెల 9వ తేదీ నుంచి జరిగే సింహగిరి ప్రదక్షిణకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఒరిస్సా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో గిరి ప్రదక్షిణలో పాల్గొనే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన ఏర్పాట్లు చేయాలని, మార్గ మధ్యలో తాగునీరు, మజ్జిగ, ఉచిత ప్రసాదం అందించాలని చూస్తోంది. జరిగింది. ఏ డిపార్ట్మెంట్ ఏ వర్క్ చేయాలనేది ఆల్రెడీ వాళ్ళు మినిట్స్ రూపంలో ఇవ్వడం జరిగింది. మా దేవస్థానం పరంగా తీసుకున్నట్టయితే మా కొండ మీదకి వచ్చే భక్తులందరికీ ఎటువంటి ఇబ్బంది లేకోకుండా వారికి మంచి వాతావరణంలో దర్శనం జరిగే విధంగా సర్వదర్శనం, 100 రూపాయల దర్శనం, 300 దర్శనం అనేది ఏర్పాటు చేస్తూ, ఇది వర్షాకాలం కాబట్టి క్యూ లైన్ ఏదైతే మనం 15,000 మంది ఆ 3 క్యూ లైన్లో అకామిడేట్ అయ్యేలాగా మనం ఏర్పాటు చేస్తున్నాం. ఆ త్రూఅవుట్ షేడ్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందండి. అలాగే క్యూ లైన్లో ఉన్న వాళ్ళకి వాటరు సప్లై కూడా మనం సేవాదళం ద్వారా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ టాయిలెట్ ఫెసిలిటీస్ ఇప్పుడు ఏదైతే మనకి ఎగ్జిస్టింగ్ ఉన్న వీటికి ఇంకో 50% ఎన్హాన్స్ చేసి టాయిలెట్ ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేస్తున్నామండి. ఏదైతే ఈ 32 కిలోమీటర్లు గిరి ప్రదక్షిణకి మన తొలిపావంచ వద్ద ఆచారం ప్రకారం కొబ్బరికాయ కొట్టి భక్తుడు గిరి ప్రదక్షిణ మొదలు పెడతారు. మన దేవస్థానం తరపున 9వ తారీఖు మధ్యాహ్నం 2 గంటలకి అనువంశిక ధర్మకర్త గారైన కోసపాటి అశోక్ రాజు గారు మొదటిసారిగా కొబ్బరికాయ కొట్టి కార్యక్రమం స్టార్ట్ చేస్తారండి. ఏదైతే ఈ 32 కిలోమీటర్లు గిరి ప్రదక్షిణ ఉందో దేవస్థానం తరపున ఒక 29 ప్లేసుల్లో మనం 20x20 సైజు పగోడాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే టెంట్స్ ఏర్పాటు చేసి ఆల్ డిపార్ట్మెంట్స్